ఈరోజు ఏం కూర చేయాలని ఆలోచన చేస్తాను. కానీ ఇంటి దగ్గరికి గంప తీసుకుని ఒక అమ్మ చింతాకు అమ్ముతా వచ్చింది. ఎంతమ్మ అంటే పావు 35 అనేది నేను ఒక పావు అయితే తీసుకున్న చింతాకు. ఇంకెందుకు ఆలోచన, చింతాకుతో పప్పు అయితే చేసుకున్నామా, ఎలా చేద్దామో చూద్దాం రండి. చింతాకు అయితే శుభ్రంగా కడిగి పెట్టుకొని, బ్యాళ్ళు అయితే కడిగి పెట్టుకొని నానబెట్టేసుకున్న ఒక 10 నిమిషాలు నానబెట్టుకున్న తర్వాత చింతాకు పప్పులోకి టమోటాలు తక్కువ అయితే వేసుకోవాలి. టమోటా, పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డలు అయితే వేసేసుకొని, చింతాకు అయితే వేసుకొని తగినంత ఉప్పు అయితే వేసుకొని పసుపు అయితే వేసేసుకున్నాను. పసుపు వేసేసి కుక్కర్ మూత అయితే పెట్టేసి స్టవ్ అయితే ఆన్ చేసి స్టవ్ మీద అయితే పెట్టేసుకొని 5 విజిల్ అయితే పెట్టేసుకున్నాను. మెత్తగా ఉడకాలి కదా పప్పు, చింతాకు పప్పు. 5 విజిల్ అయితే పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఆ గాలి విజిల్ వేయంత వరకు పెట్టేసినాను. పెట్టేసి పప్పులో నీళ్ళు అయితే సపరేట్ చేసి పప్పు గుత్తితో మెత్తగా అయితే ఎనుపుకున్న పప్పు అయితేను. మెత్తగా అయితే ఎనిపేసి ఈ విధంగా అయితే మెత్తగా అయితే వెనిపేసుకొని పప్పులో నీళ్ళు సపరేట్ చేసినాం కదా, ఆ నీళ్ళు అయితే మళ్ళీ దాంట్లో అయితే వేసేసుకొని తర్వాతకైతే స్టవ్ ఆన్ చేసి ఆయిల్ పెనం అయితే పెట్టేసి నూనె అయితే వేసుకొని, నూనె వేడెక్కాక సన్నగా కట్ చేసిన ఎర్రగడ్డ, కచ్చా పచ్చాగా దంచుకున్న తెల్లగడ్డ అయితే వేసేసి కరివేపాకు, ఎండుమిర్చి అయితే వేసినాను. జీలకర్ర అయితే నా దగ్గర లేదండి, అందుకే వేయలేదు. సమయానికి జీలకర్ర వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. తర్వాత బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పప్పులో అయితే వేసేసుకొని కొద్దిసేపు అట్లే పెట్టుకోవాలి. ఆ స్మెల్ అయితే బయటికి పోకుండా బాగుంటుంది. ఆ స్టవ్ మీద అయితే పెట్టేసుకొని కొంచెం కొత్తిమీర అయితే వేసుకొని ఉడుకుబట్టినంత వరకు అయితే ఉన్నించుకోవాలి. తర్వాత వేసినాక పప్పు ఉడుకుబట్టినంత వరకు అయితే ఉన్నించుకొని అంటే మన చింతాకు పప్పు అయితే రెడీ అయిపోతుంది. సంగట్లోకి కానీ అన్నంలోకి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది చింతాకు పప్పు. చింతాకు ఉన్న రోజులు పప్పు కానీ పచ్చడి కానీ చాలా బాగుంటుంది. మీకు కూడా చింతాకు పప్పు ఎలా చేస్తారో నాకైతే కామెంట్లో కామెంట్ చేయండి. నేనైతే ఈ విధంగా అయితే చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్.